everyone, welcome back to Channel Logics. So ee roju manam June 15th current affairs deal cheyabothunamu. So as well as international affairs, important like we can say days, and regarding national news and regarding the economic sector also we are going to discuss on this day. So first manam topic start first నేను మీకు డైలీ చెప్పేది ఏంటంటే మీరు ఫ్రీ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి లైక్ యూ కెన్ what we can say download through the Telegram. So you can join through our Telegram group so that you can download the free PDFs regarding current affairs on the daily basis. So link is also provided in the description. So through that link join our Telegram and then you can download the free PDFs of current affairs on the daily basis. So first regarding international news, if we see ఫస్ట్ ఏంటది మనకి నాఫ్తలి బెన్నెట్ టేక్స్ ద చార్జ్ యాజ్ ఇజ్రాయెల్స్ న్యూ ప్రైమ్ మినిస్టర్. సో మనం విన్నౌట్ చేసాం కదా ఇజ్రాయెల్ యొక్క లైక్ వీ కెన్ సే న్యూస్ ఒక రికార్డింగ్ డిస్కస్ చేసాము. సో అక్కడే నేను మీకు చెప్పాను లైక్ నెక్స్ట్ క్లాస్లో మనం ప్రైమ్ మినిస్టర్ డిస్కస్ చేద్దాము అని. సో ఈరోజు ఏంటంటే నాఫ్తలి బెన్నెట్ అనేవారు లైక్ హీఈస్ ద నెక్స్ట్ పర్సన్ లైక్ మీన్స్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్. యాక్చువల్గా ఏంటంటే తనకన్నా ముందు లైక్ సర్వ్ చేసిన పర్సన్ ఎవరు అంటే మనకి Benjamin Netanyahu. So Benjamin Netanyahu is the like we can say Israel ki longest serve chesina prime minister anamata. That too 12 years tanu office ni hold chesaru. That is from 2009 to 2021. So idanamata tanu hold chesina office, that means the tenure of as a longest prime minister, okay, of Israel. That is from 2009 to 2021. He is like you can say the 49-year-old former tech entrepreneur, okay, replaces whom? Replaces Benjamin Netanyahu. And if you see here like Bennett, that means the new prime minister, he will lead a new coalition government formed with Yair Lapid. That means Yair Lapid, he is the next prime minister. So మనకి ఇప్పుడే చూసుకోవచ్చు నెక్స్ట్ 2.5 yearsలో వచ్చే ప్రైమ్ మినిస్టర్ ఎవరు మనకి Yair Lapid. అంటే ఇప్పుడు ప్రజెంట్గా ఏంటంటే వీళ్ళు ఏమన్నారు ఇక్కడ న్యూ కోalition గవర్నమెంట్ అన్నారు. సో కోalition గవర్నమెంట్ అంటే ఏంటంటే ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ లైక్ అట్లీస్ట్ 2 parties విల్ ఫార్మ్ ద గవర్నమెంట్. దట్ మీన్స్ దే విల్ కమ్ యాజ్ ఏ హోల్ or else 2 or more parties it will form the government as a body. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎవరు తను న్యూ ప్రైమ్ మినిస్టర్ బెన్నెట్ అనే అతను నెక్స్ట్ హీ ఈస్ గోయింగ్ టు ఫార్మ్ విత్ ద కోalition గవర్నమెంట్ ఎవరితో, దాట్ ఈస్ Yair Lapid. అండ్ యూ కెన్ సీ హియర్ కోalition గవర్నమెంట్ అన్నామా. సో కోalition అనే వర్డ్ ఏంటంటే మనకి ఇది లాటిన్ వర్డ్. ఇఫ్ యూ సీ ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ కాల్డ్ కోalitia. సో దీని మీనింగ్ ఏంటంటే మనకి టు గ్రో టుగెదర్ అనమాట. సో దానికి ఏంటంటే లైక్ మెజారిటీ నెంబర్ ఆఫ్ ఓట్స్ అనేది ఒక పార్టీకి లేనప్పుడు లైక్ అదర్ పార్టీ ఏదైతే ఉందో దాంతోపాటు వీళ్ళు ఫామ్ చేస్తారనమాట గవర్నమెంట్ని, ఓకే. సో మన ఇండియా ప్రకారం చూసుకున్నట్టయితే లైక్ బీజేపీ 2019లో ఎన్డీఏ అని ఒకటి ఉంటుంది. సో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫుల్ ఫామ్ ఆఫ్ ఎన్డీఏ, ఓకే. Next, so this is according to the 2019 what we can say Prime Minister Narendra Modi's government, okay, that is in the year 2019. So is it like coalition or not, ila questions kuda meeku rise avutayi. Is it clear? So ఇక్కడ coalition అంటే ఏంటి మనకి టు గ్రో టుగెదర్. అండ్ ఇఫ్ యూ సీ హియర్ ఇప్పుడు ఎవరు మనకి కొత్తగా ఇజ్రాయెల్కి ఉన్న ప్రైమ్ మినిస్టర్ నఫ్తలి బెన్నెట్. అండ్ ఇక్కడ ఒక ప్రాసెస్ మీరు చూసుకున్నట్టయితే ద న్యూ కోalition గవర్నమెంట్ ఏంటంటే దిస్ విల్ రన్ ఆన్ ఏ రొటేషన్ బేసిస్ అన్నారు, ఓకే. సో ఇప్పుడున్న ప్రజెంట్గా ఎవరు ప్రైమ్ మినిస్టర్ న్యూ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ బెన్నెట్ కదా. సో తను టిల్ సెప్టెంబర్ 2023 వరకు ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఉంటారు. దాని తర్వాత ఛార్జ్ తీసుకునేది ఎవరు మనకి యూ కెన్ సే అంటిల్ 2025 లాపిడ్ అన్నాం కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసే కదా కోalition గవర్నమెంట్ని ఫామ్ చేస్తున్నారు. సో ఆ కోalition గవర్నమెంట్ని ఫామ్ చేసిన 2 persons ఉన్నారు, అంటే రొటేషనల్ బేసిస్ అన్నారు. సో మనకి ఇక్కడ బెన్నెట్ వచ్చేసి 2.5 years, ఓకే, అండ్ లాపిడ్ వచ్చేసి 2.5 years.
సో టోటల్ 5 ఇయర్స్ టర్మ్లో రొటేషనల్ బేసిస్గా వీళ్ళిద్దరు లైక్ ప్రైమ్ మినిస్టర్గా హోల్డ్ చేస్తారనమాట ఆఫీస్ ఎక్కడ ఇజ్రాయెల్లో. ఇప్పుడు అర్థమైంది కదా లైక్ రొటేషనల్ బేసిస్గా ఎలా తీసుకుంటారు ప్రైమ్ మినిస్టర్ లైక్ ఆఫీస్ అనేది, యాజ్ వెల్ యాజ్ ఆ పర్సన్స్ ఎవరు. అండ్ వాళ్ళ టర్మ్ ఫస్ట్ పర్సన్ బెన్నెట్ 2023 వరకు, 2020 నుండి నెక్స్ట్ 21 to 23 అండ్ అగైన్ లాపిడ్ ఈస్ అప్ అంటిల్ 2025. సో ఇదనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ మెయిన్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది మీరు, లైక్ నెతన్యాహు విల్ బి he is the longest serving prime minister of Israel. So this is the main important point you have to remember in this news. Next, regarding 47th G7 summit held in UK's Cornwall. సో మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా G7 సమ్మిట్స్ గురించి డిస్కస్ చేసాం. గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. లైక్ ఇప్పుడు అవేంటి, లైక్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దాట్, లైక్ ఆల్ ద హెడ్స్ ఆఫ్ దీస్ G7 కంట్రీస్ విల్ మీట్ యాన్యువల్లీ అండ్ దే విల్ డిస్కస్ రిగార్డింగ్ వాట్ గ్లోబల్ ఇష్యూస్. సో గ్లోబల్ ఇష్యూస్ గురించి వాళ్ళు డిస్కస్ చేస్తారు. యాన్యువల్ మీటింగ్స్ అనమాట ఈ G7 అనేది. గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ప్రీవియస్ వీడియోస్ మీరు ఒకసారి రిఫర్ చేయండి. సో ఇదేంటంటే మనకి 47th G7 లీడర్ సమ్మిట్ అనమాట 2021. సో ఇందులో ఇప్పుడు ఇది మనకి ఎక్కడ ప్లేస్ చేసుకుంది, యునైటెడ్ కింగ్డమ్ కార్న్వాల్లో. సో ఈ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటంటే B3W అంట. ఓకే, బిల్డింగ్ బ్యాక్ బెటర్ వరల్డ్, B3W. ఇలా కూడా మీరు షార్ట్ ఫామ్లో గుర్తుపెట్టుకోండి, బిల్డింగ్ బ్యాక్ ద బెటర్ వరల్డ్, B3W. సో ఇది ఎక్కడ ప్లేస్ చేసుకుని మనకి ఫ్రమ్ June 11th to 13th రోజు ఈ మీటింగ్ అనేది ఈ G7 కంట్రీస్ 47th సమ్మిట్ ఏదైతే ఉందో అది 11 to 13th మధ్యలో ప్లేస్ చేసుకుంది. అండ్ ఎక్కడ అది మనకి ప్లేస్ వచ్చేసి అట్ కార్న్వాల్, యునైటెడ్ కింగ్డమ్. ఓకే, సో ఇఫ్ యూ సీ ఇందులో ఏంటంటే ఆ G7 కంట్రీస్ యొక్క హెడ్సే కాకుండా వాళ్ళు రిమైనింగ్ కొంత కంట్రీస్ నుంచి లైక్ గెస్ట్గా కూడా ఇన్వైట్ చేశారు. సో అందులో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా లైక్ ఇందులో పార్టిసిపేట్ చేశారనమాట. వర్చువల్లీ పార్టిసిపేటెడ్ ఇన్ ద మీటింగ్ దట్ ఈస్ కాల్డ్ G7 మెంబర్స్ ఫర్ ద వన్ ఎర్త్ వన్ హెల్త్. ఏంటది వన్ ఎర్త్ వన్ హెల్త్, దాట్ టు దేనికోసం, రిగార్డింగ్ ద పేటెంట్ ప్రొటెక్షన్స్ ఫర్ COVID-19 వ్యాక్సిన్స్. ఈ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పేటెంట్ పర్పస్గా. పేటెంట్స్ అంటే ఏంటి మనకి, లైక్ ఒక లైసెన్స్ అంటే గవర్నమెంట్ ఏంటంటే ఇన్వెంటర్ ఎవరైతే ఉంటారో సో ఆ పర్సన్కి కొన్ని ఎక్స్క్లూజివ్ రైట్స్ అనేది ఇస్తారు. అంటే ఫర్ సర్టెన్ పీరియడ్, ఒక సపోజ్ లైక్ 20 years ఆ పేటెంట్ రైట్స్ అనేది ఒక పర్సన్కి ఉన్నాయి. అంటే దాన్ని తను మాత్రమే లైక్ హీ కెన్ అవాయిడ్ వాట్, వేరే వాళ్ళు దాన్ని లైక్ సెల్ చేయరాదు అనమాట. ఓకే, దాన్ని డిజైన్ చేయడానికి వాళ్ళకి రైట్స్ ఉంటుంది. ద పర్సన్ హూ ఈజ్ లైక్ గెటింగ్ ద పేటెంట్ రైట్స్, ఓన్లీ దట్ పర్సన్ until like certain years, we can say certain period, he can only do like invent that what we can say product. సో వాటిని మనం పేటెంట్ అంటాం. సో ఇక్కడ ఈ COVID-19 వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి పేటెంట్ ప్రొటెక్షన్స్ కూడా మనకి ఈ మీటింగ్లో వాళ్ళు డిస్కస్ చేశారు. అండ్ మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా చూసుకున్నాం, లైక్ వాళ్ళు అనేది ఇంకా ఏం చేశారు, దే ఆర్ ప్రొవైడింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఫర్ ద పూరర్ కంట్రీస్ రిగార్డింగ్ దిస్ క్రైసిస్, రైట్. సో ఇంకొకటి ఏంటి, దే హ్యాస్ బిన్ కాల్డ్ ఫర్ ద ఫస్ట్ ఎవర్ నెట్ జీరో G7. దట్ మీన్స్ దే హ్యావ్ కమిటెడ్ టు వాట్, రీచింగ్ ద నెట్ జీరో ఎమిషన్స్. సో ఈ కార్బన్ కట్ ఎమిషన్స్, వీటిని రెడ్యూసింగ్ ఎమిషన్స్ అంటాం కదా. సో ఎమిషన్ రిడక్షన్స్ కానీ, సో ఈ ఎమిషన్ టార్గెట్స్ని వాళ్ళు రీచ్ అవ్వాలి ఎప్పటివరకు, 2050 వరకు అనేది వాళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. సో ఈ 47th G7 సమ్మిట్లో వాళ్ళు డిస్కస్ చేసిన వేరియస్ ఏరియాస్ ఇవి. ఓకే, సో ఇది మీరు కన్సిడర్ చేసుకోండి. G7 కంట్రీస్ గురించి మనం లైక్ June 7th to 10th ఆ క్లాసెస్ మధ్యలో ఉంటాయి. ఒకసారి ఆ వీడియోస్ మీరు రిఫర్ చేయండి, బ్రీఫ్ డిస్క్రిప్షన్ అనేది అక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ రిగార్డింగ్ నేషనల్ అండ్ స్టేట్ న్యూస్. సో ఫస్ట్ వన్ ఏంటి మనకి, ఇండియా ఎక్స్పోర్ట్స్ GI సర్టిఫైడ్ జర్దాలు మ్యాంగోస్ టు UK. సో ఇక్కడ GI సర్టిఫైడ్ అన్నాం. GI సర్టిఫైడ్ అంటే ఏంటి, మనకి ఫస్ట్ GI ట్యాగ్ అంటున్నాం కదా. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ జియోగ్రఫికల్ ఇండికేషన్ అనమాట. సో ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ అంటే ఏంటంటే లైక్ మనం ఒక ప్రోడక్ట్కి లైక్ వీఆర్ అసైనింగ్ ఏ నేమ్ ఆర్ వీఆర్ గివింగ్ ఎ సైన్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ప్రోడక్ట్ రిగార్డింగ్ రీజియన్, టౌన్ ఆర్ కంట్రీ. సో దాన్ని బట్టి ఈ GI ట్యాగ్స్ అనేది ఇస్తారు. సో ఈ GI ట్యాగ్స్ ఎలా ఇస్తారు అంటే లైక్ దాన్ని ఆ ప్రోడక్ట్ని వాళ్ళు ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు, లైక్ యూజింగ్ సమ్ డిఫరెంట్ ట్రెడిషనల్ మెథడ్స్ ఆర్ ఎల్స్
they are like these, what we can say, these products are having some specific qualities. So based on all these areas they will consider and they will give what జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది ఇస్తారు. సో ఈ జిఏ ట్యాగ్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఏంటంటే డిమాండ్ అనేది లైక్ ఇంటర్నేషనల్ లెవెల్ నేషనల్ లెవెల్లో కానీ వాళ్ళకి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలాంటివన్నీ వాళ్ళు కన్సిడర్ చేసే జిఏ ట్యాగ్స్ అనేది ప్రోడక్ట్స్కి ఇస్తారు. సో జిఏ ట్యాగ్ అని అన్నాం కదా, సో ఇందులో ఏంటంటే ఇఫ్ యూ కెన్ సీ, సో ఫస్ట్ మనకి జిఏ ట్యాగ్ ఇండియాలో ఎప్పుడు ఎఫెక్ట్లోకి వచ్చిందంటే 2003 నుండి. ఓకే, సో 2003 నుండి ఈ జిఏ ట్యాగ్స్ అనేది ఇండియాలో లైక్ ఎఫెక్ట్లోకి వచ్చాయి. అండ్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇండియాకి లైక్ ఇండియన్ ప్రోడక్ట్ ఏంటంటే అది డార్జిలింగ్ టీకి ఫస్ట్ జిఐ ట్యాగ్ అనేది వచ్చింది ఇండియాలో 2004 to 2005లో. సో ఫస్ట్ జిఐ ట్యాగ్ ప్రోడక్ట్ ఇండియాలో ఏంటది డార్జిలింగ్ టీ. ఓకే, సో ప్రీవియస్ చూసినట్టయితే మనం ఇంకా కాశ్మీర్ సాఫ్రన్కి కానీ లైక్ మణిపూరి బ్లాక్ రైస్కి కానీ సో వీటికి కూడా జిఐ ట్యాగ్స్ అనేది వచ్చాయి. ఓకే, సో జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ అంటున్నాం కదా. అండ్ ఈ జాగ్రఫికల్ ట్యాగ్స్ ఇండికేషన్ అన్నాం రైట్, ఇది ఎవరు గవర్న్ చేస్తారు వరల్డ్ వైడ్గా అంటే దిస్ ఈస్ గవర్న్డ్ బై WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అండ్ ఇంకొక పాయింట్ మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే లైక్ ట్రేడ్ అగ్రిమెంట్ రిగార్డింగ్ ద ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. సో మీరు ఈ ట్రిప్స్ అనే కాన్సెప్ట్ని కూడా ఒకసారి రివైజ్ చేయండి. ఓకే, సో ఇట్ ఈస్ బియాండ్ ద సబ్జెక్ట్ బట్ ఐఎమ్ గివింగ్ ఇట్ హియర్. సో వరల్డ్ వైడ్గా ఇది ఈ జిఐ ట్యాగ్స్ని ఆర్గనైజ్ చేసేది లైక్ గవర్న్ చేసేది ఏది మనకి WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అండ్ నౌ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇండియాలో ఏమన్నాం మనం, దిస్ ఎక్స్పోర్ట్స్ ద జిఐ సర్టిఫికేట్స్ ఫర్ వాట్, ఫర్ ద జర్దాలు మ్యాంగోస్ టు UK. సో ఇప్పుడు వచ్చిన జిఐ ట్యాగ్ వేటికి అది జర్దాలు మ్యాంగోస్కి. అండ్ ఇక్కడ ఇవి ఎక్కడి నుంచి ఉన్నాయి లైక్ రీజనల్ బేసిస్గా జిఐ ట్యాగ్స్ ఇస్తాము, జియోగ్రఫికల్ ఇండికేషన్ అన్నాం. సో ఇప్పుడు ఉన్న జియోగ్రఫికల్ లొకేషన్ ఏంటి మనకు అది బీహార్. వాట్ ఈస్ దట్, సో బీహార్ ఎక్స్పోర్టెడ్ ద ఫస్ట్ కమర్షియల్ ఆఫ్ జిఐ సర్టిఫైడ్ జర్దాలు మ్యాంగోస్ ఫ్రమ్ బగల్పూర్ టు యునైటెడ్ కింగ్డమ్స్. అంటే బగల్పూర్ జర్దాలు మ్యాంగోస్ అని కూడా అంటారు వీటిని. సో ఈ బగల్పూర్ డిస్ట్రిక్ట్ నుంచి లైక్ ది వర్ గివెన్ ద జిఐ సర్టిఫికేషన్ ఇన్ 2018. అండ్ ఈ అగ్రికల్చర్ వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మీరు ఇక్కడ చూడాల్సింది అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, APEDA అన్నాం రైట్. ఈ APEDA అనేది ఏంటంటే నేమ్లో చూడాలి మీరు ఇక్కడ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అన్నాం. దట్ మీన్స్ ఇట్ విల్ ప్రమోట్ ద like promotion of exports as well as development of the products. సో వీటిపైన ఫోకస్ చేసేదే ఈ APEDA అనమాట. ఈ APEDA దేని ప్రకారం మనకు ఫామ్ అయిందంటే APEDA యాక్ట్ ఆఫ్ 1985. సో ఇది అప్పుడు ఫామ్ అయింది మనకి. అండ్ మెయిన్గా దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే షుగర్ ఇంపోర్ట్ ఏదైతే ఉంటుందో దానిపైన కూడా ఇది మానిటర్ చేస్తుంది. సో ఈ APEDA యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, లైక్ ఇట్ విల్ లుక్ ఆఫ్టర్ ద ప్రమోషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఆన్ ద షెడ్యూల్డ్ ప్రోడక్ట్స్. సో షెడ్యూల్డ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో మనకి లైక్ రిగార్డింగ్ డైరీ ప్రోడక్ట్స్ కానీ లైక్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ ఈవెన్ బిస్కెట్స్, సో ఇలాంటి షెడ్యూల్డ్ ప్రోడక్ట్స్ని అది ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అనేది చూస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ షుగర్ ఇంపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మానిటర్ చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ లైక్ ఫినాన్షియల్ ఈ షెడ్యూల్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, సో వీటికి లైక్ ఎవరైతే ఉంటారో ఎక్స్పోర్టర్స్ వాళ్ళు రిజిస్ట్రేషన్ పర్పస్ కూడా ఈ APEDA చూసుకుంటుంది. యాజ్ వెల్ యాజ్ APEDA అనేది ఏంటంటే లైక్ ఇట్ విల్ ప్రొవైడ్ ద ఫినాన్షియల్ సపోర్ట్ ఫర్ ద ఎక్స్పోర్టర్స్ రిగార్డింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ దాట్ ప్రోడక్ట్స్ అనమాట. ఈజీ క్లియర్నో, ఇవన్నీ APEDA యొక్క ఫంక్షన్స్. సో ఇప్పుడు మనకి ఇందులో టాపిక్లో ఎందుకుందంటే దిస్ యాజ్ కొలాబరేటెడ్ విత్ బీహార్ గవర్నమెంట్, ఇండియన్ హై కమిషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ఎక్స్పోర్టెడ్ జర్దాలు మ్యాంగోస్. ఎందుకంటే ఈ APEDA ఎందుకు ఇన్వాల్వ్ అయింది మనకి, వై బికాస్ ఈ జిఐ ట్యాగ్ ఉన్న జర్దాలు మ్యాంగోస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని యూకేకి ఎక్స్పోర్ట్ చేయడం కోసమే కదా ఇప్పుడు మనకి మెయిన్ న్యూస్లో ఉంది. సో అందుకోసమే ఈ ఎక్స్పోర్ట్ ఎలా జరగాలి, సో దీని ద్వారా ఒక ఆర్గనైజేషన్ మనకు ఉన్నాయి, అదే మనకి APEDA అనమాట. క్లియర్ అయింది కదా. నెక్స్ట్ అస్సాం టు ఇన్స్టిట్యూట్ ఓవర్ వర్షన్స్ ఆఫ్ భారత్ రత్న అండ్ పద్మ అవార్డ్స్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్. సో యూజువల్గా మనం చూసుకున్నట్టయితే ఇండియాలో నార్మల్గా సివిలియన్ అవార్డ్స్ అని మనకు ఉంటాయి రైట్. సో ఈ సివిలియన్ అవార్డ్స్ ఎవరికి ఇస్తారు, ద పర్సన్స్ హూ ఆర్ లైక్ పర్ఫార్మింగ్ ద హైయెస్ట్
ఓకే. సో వాళ్ళ దట్ మీన్స్ హూ పర్ఫార్మ్స్ ఎక్స్ట్రాడినరీ ఇన్ దేర్ ఫీల్డ్ ఆఫ్ వర్క్. సో ఫర్ దాట్ పర్సన్స్ దిస్ సివిలియన్ అవార్డ్స్ విల్ బీ గివెన్ లైక్ పద్మశ్రీ, భారత్ రత్న. ఓకే, దీస్ ఆర్ ద సివిలియన్ అవార్డ్స్. అకార్డింగ్ టు వాట్? అకార్డింగ్ టు ద డిగ్రీ ఆఫ్ హానర్ దే విల్ గివ్. ఓకే, సో ఈ సివిలియన్ అవార్డ్స్ ఇచ్చేది ఎవరు మనకి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రైట్. సో ఇలానే లైక్ మన ఇండియాలో ఎలా ఇస్తున్నారో లైక్ సెంట్రల్ వైజ్గా, సో అస్సాం కూడా ఏమనుకుంటుంది? సో ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లాన్ అబౌట్ వాట్? ఫర్ గివింగ్ ద లైక్ ఓన్ వర్షన్స్ ఆఫ్ భారత్ రత్న అండ్ పద్మ అవార్డ్స్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్. అంటే ఓన్లీ ఆ స్టేట్లోనే వాళ్ళు ఇలాంటి అవార్డ్స్ కూడా లైక్ ఇది ఏంటి సెంట్రల్ వైజ్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు మనకి, కానీ స్టేట్ వైజ్గా కూడా అది ఇద్దామని ఒక ప్లాన్ ఉందన్నమాట నెక్స్ట్ ఇయర్ నుంచి. ఏ స్టేట్కి? అది అస్సాం గవర్నమెంట్కి. సో ఇఫ్ యూ సీ హియర్ క్యాబినెట్ అనేది ఒక ఏమని అదర్ సివిలియన్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ అస్సాం విభూషణ్ award to present it to the 3 person, Assam Bhushan for 5 persons and Assam Shri to the 10 people every year. అంటే వాళ్ళు ఇవ్వాలనుకున్న అవార్డ్స్ ఏంటి? ఇవి. దాట్ టు లైక్ ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నారు? లైక్ పద్మ విభూషణ్ అస్సాం విభూషణ్ చూసుకున్నట్టయితే ఏంటంటే 3 పర్సన్స్కి, అస్సాం భూషణ్ అవార్డ్స్ 5 అండ్ అస్సాం శ్రీ అవార్డ్స్ అనేది 10 పీపుల్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఇద్దామనే ప్లాన్ అస్సాం గవర్నమెంట్ తీసుకొస్తుంది అనమాట. అండ్ లైక్ ఈ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 అవార్డ్స్ దాంట్లో ఏంటంటే దీస్ విల్ క్యారీ ద క్యాష్ ప్రైజ్ అనమాట. అవార్డ్స్తో పాటు ఏమన్నారు వాళ్ళు? క్యాష్ ప్రైజ్ 5 lakhs, 3 lakhs and 2 lakhs and 1 lakh rupees respectively. That means for each award like they are planning to give the different cash prizes for each award. సో ఇక్కడ ఏంటి మనకి స్టాటిక్ పార్ట్ అస్సాం గవర్నమెంట్ అన్నాం కదా. సో అస్సాం యొక్క గవర్నర్ ఎవరు మనకి? జగదీష్ ముఖి అండ్ అస్సాం చీఫ్ మినిస్టర్ హిమాంత బిస్వా శర్మ. సో అర్థమైంది కదా. సో ఈ సివిలియన్ అవార్డ్స్ సెంట్రల్ వైడ్గా ఉన్నాయి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవి ప్రజెంట్ చేస్తారు. కానీ స్టేట్ గవర్నమెంట్ అంటే అస్సాం గవర్నమెంట్ కూడా ఇలాంటి అవార్డ్స్ స్టేట్ వైజ్గా ఇద్దామని ఒక ప్లాన్ చేస్తుంది. నెక్స్ట్ రిగార్డింగ్ అపాయింట్మెంట్స్, భారతీ ఎయిర్టెల్స్ అజయ్ పూరి రీఎలెక్టెడ్ యాజ్ COAI చైర్మన్. సో ఇక్కడ ఏమన్నారు? ఒక వర్డ్ చూసుకోండి మీరు, అది రీఎలెక్టెడ్ అన్నారు. దట్ మీన్స్ హీ ఈజ్ ఆల్రెడీ ద చైర్మన్ ఆఫ్ COAI. ఓకే, సో మళ్ళీ సేమ్ పర్సన్ని రీఎలెక్ట్ చేశారు. సో ఆ పర్సన్ ఎవరు మనకి? అజయ్ పురి. సో ఇప్పుడు ఏంటంటే COAI అన్నాం. సో ఈ COAI అనేది ఏంటి మనకి? సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. సో ఇదేంటంటే ఇండియా యొక్క నాన్ గవర్నమెంటల్ బాడీ. అండ్ దిస్ వాజ్ లైక్ ఇది ఎప్పుడు మనకి లైక్ నాన్ గవర్నమెంటల్ బాడీగా సైన్ అయింది అంటే సో ఇట్ ఈస్ ఇన్ ద ఇయర్ 1995. సో మెయిన్లీ దేనిపైన లైక్ దిస్ ఈజ్ ఎ అడ్వకసీ బాడీ అండ్ యూ కెన్ సే దట్ non-governmental body of India regarding what it focus on the areas like telecommunication. Is it clear? Telecommunication industry అయితే వాటిపైన ఫోకస్ చేసేది ఈ COAI. సో ఇప్పుడు ఏంటంటే భారతీ ఎయిర్టెల్ ఏదైతే ఉందో సో అది వాట్ వీ కెన్ సే అజయ్ పూరి రీఎలెక్టెడ్ యాజ్ అ COAI చైర్మన్. సో ఇక్కడ చూసుకున్నాం కదా COAI అంటే ఏంటి? దిస్ ఈజ్ అన్ ఇండియన్ నాన్ గవర్నమెంటల్ బాడీ and as well as advocacy group which focuses on what? Telecommunications. Is it clear? And it has like started in the year 1995. Here also you can see, and that if you go into the news, what is that? Announcing the leadership of 2021 to 22 for COAI said that Pramod Kumar Mittal, the president of Reliance Jio Infocom, and that means he will continue as the vice chairman of this association for what? COAI. So if you see here ఏంటది ఇంకా మెయిన్ పాయింట్ హెడ్ క్వార్టర్స్ కూడా చూసుకోవాలి. COAI హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉన్నాయి. నెక్స్ట్ రిగార్డింగ్ బుక్స్ అండ్ ఆథర్స్, క్రికెటర్ సురేష్ రైనా రిలీజెస్ హిస్ ఆటోబయోగ్రఫీ. వాట్ ఈస్ దాట్ బుక్ నేమ్? బిలీఫ్. సో ఇఫ్ యూ సీ హియర్ బిలీవ్ వాట్ లైఫ్ అండ్ క్రికెట్ టాట్ మీ. సో ఇది బుక్ యొక్క టైటిల్. దీన్ని రాసింది ఎవరు మనకి? సురేష్ రైనా. అండ్ అలాంగ్ విత్ సురేష్ రైనా సో కో ఆథర్ ఎవరంటే భారత్ సుదర్శన్.
సో భారత్ సుదర్శన్ ఈజ్ ద కో-ఆథర్, అంటే సురేష్ రైనాతో పాటు భారత్ సుదర్శన్ కూడా ఈ బుక్ని రాశారు. సో 2 ఆథర్స్ అని గుర్తుపెట్టుకోండి. సో మెయిన్ రోల్ ప్లే చేసింది సురేష్ రైనా, ఎందుకంటే సురేష్ రైనా యొక్క ఆటోబయోగ్రఫీ ఇది. సో తనతో పాటు కో-ఆథర్ ఎవరు, భారత్ సుదర్శన్. సో మీరు క్రికెట్ చూసినప్పుడు లైక్ క్రికెట్ కానీ క్రికెటర్ ఇలా లైక్ వాళ్ళకి ఏమంటారు లైక్ యు ఆర్ బికమింగ్ ఫ్యాన్స్, బట్ అలానే వాళ్ళని ఇష్టపడడమే సరిపోదు, కానీ వాళ్ళ ఫెయిల్యూర్స్ని ఎలా ఓవర్కమ్ అయ్యారు, సో వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఎలా లీడ్ చేసినారు, ఇలాంటివి కూడా మీరు తీసుకోవాలి. ఓకే, నాట్ ఓన్లీ లైక్ వాట్ వీ కెన్ సే యు ఆర్ టువర్డ్స్ దెమ్, అదొకటే సరిపోదు, బట్ యూ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దెమ్, హౌ దే హ్యావ్ ఓవర్కమ్ ఫ్రమ్ దేర్ ఫెయిల్యూర్స్ అని కూడా చూసుకోవాలి. సో ఈ ఆటోబయోగ్రఫీలో కూడా తను చెప్తుంది ఏంటంటే సో దట్ వాట్ లైఫ్ అండ్ క్రికెట్ టాట్ మీ. సో తనకి లైఫ్లో ఇంకా రిగార్డింగ్ క్రికెట్కి సంబంధించింది తను ఈ బుక్లో డిస్క్రైబ్ చేశారు మనకి. అండ్ ఇఫ్ యూ సీ హీ హ్యాస్ ఆల్సో షేర్డ్ ఎ గ్లిమ్స్ ఆఫ్ హిస్ క్రికెట్ కెరీర్ యాజ్ వెల్ యాజ్ which included success, failures, injuries, setbacks, and how he came out on the top of it. And in this book మెయిన్లీ హీ హెస్ నరేటెడ్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హోప్. మీకు లైఫ్లో హోప్ ఉండాలి. ఓకే, సో ఇలాంటి ఆటోబయోగ్రఫీస్ చదువుతున్నప్పుడు లైక్ మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు మీ లైఫ్ని లీడ్ చేయడానికి ట్రై చేయాలి. ఈజ్ ఇట్ క్లియర్? సో హోప్, లవ్, వర్క్, ఇంకా ఏంటి లైక్ దాట్ మేడ్ హిమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిలవెంట్ వైట్ బాల్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇందులో ఏంటి తను ఫోకస్ చేస్తుంది, తను ఏం డిస్క్రైబ్ చేశారు జస్ట్ ఒక న్యూస్లా కాకుండా మీరు ఇలాంటివి యొక్క మోటివేషనల్ పర్పస్గా తీసుకోండి. ఓకే, సో ఈ ఆటోబయోగ్రఫీస్ చదువుతున్నప్పుడు మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి లైఫ్లో. సో ఇక్కడున్న క్రికెటర్ ఎవరు మనకి సురేష్ రైనా తన ఆటోబయోగ్రఫీని రిలీజ్ చేశారు. ఆ బుక్ టైటిల్ ఏంటి, బిలీవ్ దట్ వాట్ అండ్ లైఫ్ అండ్ క్రికెట్ టాట్ హిమ్. నెక్స్ట్ రిగార్డింగ్ లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ డేస్. సో ఫస్ట్ ఏంటి మనకి వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే. ఎప్పుడు అది 15th జూన్. సో మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం ఒక మెయిన్ కోట్ ఏంటి అది మనకి లైక్ వీ కెన్ సే మాతృదేవో భవ పితృదేవో భవ. సో మనం వాళ్ళని ఎలా కేర్ చేయాలి, వై బికాస్ లైక్ వెన్ వీఆర్ ఎట్ ద చైల్డ్హుడ్ మనని వాళ్ళు ఎలా కేర్ చేశారు, సో సేమ్ వే వాళ్ళు ఎల్డర్లీ ఏజ్ అవుతున్న కొద్దీ మనం కూడా ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ టు టేక్ కేర్ దెమ్. బట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, లైక్ పేరెంట్స్ని లైక్ ఎల్డర్లీ పీపుల్ని ఒక బర్డెన్గా తీసుకుంటాం, వాళ్ళని కేర్ చేయడం అనేది ఒక బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. కానీ అలా ఫీల్ అవ్వకండి, ప్లీజ్ రెస్పెక్ట్ దెమ్, అట్లీస్ట్ ద మినిమమ్ రెస్పెక్ట్ యాజ్ ఎ పేరెంట్స్ ఆర్ ఎల్స్ యాజ్ ఎన్ ఎల్డర్లీ పర్సన్స్ యూ రెస్పెక్ట్ దెమ్ యాజ్ వెల్ యాజ్ యూ ప్రొటెక్ట్ దెమ్ అండ్ యూ కేర్ దెమ్ వెన్ దే నీడ్ యూ ద మోస్ట్. ఓకే, so please everyone take care of the elderly persons in the present situation as the COVID-19 crisis. Also many elderly people we are losing in our families also, right? So at least keep that in mind. And here the main, this is the day celebrated for them only, that means how the abusers they are overcoming. And you can see here to raise a voice for the elderly who are abused and victimized. We are seeing in the present situation also like how the elderly people are victimized and how they are like abused in the present situation. Even at the 80-90 years also they are even working in some areas, that means their children are not taking care of them. Why these type of questions will be raised among the elderly? At least after 70 or 60 years that will be the enough age they need to work. After that we have to give like relaxation for them, right? So ikkada inkoka point entante main objective, this is to provide an opportunity for the communities around the globe to promote what a better understanding of abuse and neglect of older person by creating awareness of the. సో మెయిన్గా సొసైటీకి ఇలాంటి అవేర్నెస్ అంటే దేని గురించి లైక్ కల్చర్ గురించి, మన ఇండియా యొక్క ట్రెడిషన్ ఏంటి, పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయడం, and economic and demographic process affecting the elder abuse and neglect. Please respect them and take care of the elder persons in your family. So next regarding sports news చూసుకుందాము. What is the first one? Catherine Bryce and Mushfiqur Rahim named as ICC players of the month for May. సో ఐసీసీ ప్లేయర్స్ ఆఫ్ మంత్ ఫర్ ద మే అన్నారు, ఈ 2 పర్సన్స్ని ఎలెక్ట్ చేస్తారు. సో ఇఫ్ యూ సీ ఐసీసీ అన్నాం కదా, ఏంటది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. సో ఇదేంటి మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో దిస్ ఈస్ ద గవర్నింగ్ బాడీ ఆఫ్ క్రికెట్. సో ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ 1909.
సో ఫస్ట్ ఇది లైక్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అన్నాం కదా, కానీ లైక్ ఇది ఎమర్జ్ అయినప్పుడు ఏంటంటే కొన్ని ఇయర్స్ తర్వాత లైక్ రిగార్డింగ్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఇఫ్ యూ సీ ఇట్ హ్యాస్ చేంజ్డ్ నేమ్ యాజ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కాన్ఫరెన్స్, కానీ మళ్ళీ కొన్ని ఇయర్స్కి మళ్ళీ సేమ్ నేమ్ అనేది బ్యాక్ వచ్చింది, ఏమన్నది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అని. ఓకే, సో ఇది మనకి 1909లో ఫామ్ అయింది. దిస్ ఈజ్ ద ఇంటర్నేషనల్ గవర్నింగ్ బాడీ ఆఫ్ వాట్ క్రికెట్, and this has announced the Scotland's Kathryn Bryce and Bangladesh Mushfiqur Rahman as a ICC players of the month called ఏ మంత్కి వాళ్ళు అనౌన్స్ చేశారు, అది మే మంత్. ఓకే, సో ఈ ప్లేయర్ మంత్ అవార్డ్స్ అనేవి ఉంటాయి కదా, సో వీటి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు రికగ్నైజ్ అండ్ సెలబ్రేట్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఫర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్రికెటర్స్ అక్రాస్ ద ఫార్మ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ త్రూ అవుట్ ద ఇయర్. లైక్ ఇవి 2 కేటగిరీస్లో, లైక్ ఈవెన్ మేల్కి కానీ ఫీమేల్కి కానీ, సో 2 కేటగిరీస్లో వాళ్ళు కన్సిడర్ చేసి ఈ మంత్ అవార్డ్స్ అనేది వాళ్ళు ఇస్తారు. సో రిగార్డింగ్ ఏంటది ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆఫ్ కౌన్సిల్. సో ఇఫ్ యూ సీ నెక్స్ట్ వన్, ఫార్మర్ ఇండియన్ వాలీబాల్ కెప్టెన్ నిర్మల్ మిల్కా సింగ్ పాసెస్ అవే. సో నిర్మల్ మిల్కా సింగ్ ఎవరంటే, ఇఫ్ యూ సీ హీ ఈజ్ ఎ పర్సన్ వీ కెన్ సే మిల్కా సింగ్. ఓకే, స్ప్రింట్ లెజెండ్ అనమాట. సో తను మీరు మిల్కా సింగ్ మూవీ కూడా ఉంటుంది, ఒకసారి చూడండి. సో ఈవెన్ తన లెగ్స్ వాట్ వి సే పారాలిసిస్ అయిన తర్వాత కూడా తను రన్ చేస్తారు. ఓకే, సో ఆ మూవీ చూసే లైక్ ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. సో వాళ్ళ వైఫ్ ఎవరు మనకి ఇక్కడ, నిర్మలా మిల్కా సింగ్. సో రీసెంట్గా తను పాస్ అవే అయ్యారు. సో తను ఎవరు అంటే ఫార్మర్ ఇండియన్ వాలీబాల్. అండ్ ఇఫ్ యూ సీ she was also the former director of sports for women in Punjab government. సో తను ఈ స్పోర్ట్స్ ఫర్ ఉమెన్ ఏదైతే ఉందో పంజాబ్లో, సో తనకి ఆ గ్రూప్కి తను డైరెక్టర్ అనమాట. సో హియర్ యూ కెన్ సీ దట్ షీ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ఫర్ ద వాలీబాల్ టీమ్, ఇండియన్ ఉమెన్ వాలీబాల్ టీమ్. అండ్ హూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ స్ప్రింట్ లెజెండ్ మిల్కా సింగ్, ఫ్లయింగ్ సిక్ అని కూడా అంటారు. సో హ్యాస్ పాస్డ్ అవే డ్యూ టు COVID-19 కాంప్లికేషన్స్. సో చూస్తున్నాం కదా, ఈవెన్ ఫేమస్ పర్సన్స్, ఎమినెంట్ పర్సన్స్ కూడా ఈ COVID-19 ద్వారా లైక్ దే ఆర్ లాసింగ్ దేర్ లైఫ్స్. సో ఇక్కడ ఇప్పుడు చూసుకుంటే ఏంటి మనకి రిగార్డింగ్ ఇండియన్ క్యాప్టెన్ ఫర్ ద వాలీబాల్. సో హూ ఇస్ దట్ పర్సన్, మిల్కా సింగ్. సో మళ్ళీ ఇక్కడ మీరు నిర్మలా మిల్కా సింగ్. సో మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, లైక్ మిల్కా సింగ్ ఇలా 2 నేమ్స్ వచ్చాయి కదా. సో ఇక్కడ పాస్ అవే అయిన పర్సన్ ఎవరు మనకి, మిల్కా సింగ్ వాళ్ళ వైఫ్. So her name is Nirmala Milka Singh. Is it clear? So let us end our class everyone. So చూసుకున్న క్రైసిస్ని బట్టి మనం డైలీ ఆబిచరీస్ చేస్తున్నప్పుడు కూడా లైక్ మేజర్ ఆఫ్ ద పర్సన్స్ ఆర్ లాసింగ్ their life due to COVID-19. Yes, so everyone stay safe, stay home.